म्हटलं
चित्तूर 7,500 राजस्थानी का मारवाड़ी है पूरा। सारे राजस्थान मारवाड़ी के लिए टोटल इलेक्शन के लिए लीडरशिप लेता है सुभाष जैन जी। मुझे सुभाष जैन से कम 15 साल से एकदम दोस्ती था। इस बार वाईएसआर कांग्रेस पार्टी का सुभाष जैन ने टोटल मारवाड़ी आदमी को लीडरशिप लेके सारे वोट वाईएसआर कांग्रेस पार्टी फैन गुर्त का लगाने के लिए इनका पूरा मदद दे रहा है उन्होंने। इसलिए वाईएसआर कांग्रेस पार्टी का इनका मदद कभी भी रहेंगे। शुक्रिया भी बोलेंगे। ना फैन गुर्त వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జి ఎంసీ విజయానందరెడ్డి గడప గడపకు వెళ్తున్నారు. పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం లభిస్తుంది. ప్రచారం ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఎంసీ విజయానందరెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు కొత్తగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా చిత్తూరు ఇన్ఛార్జిగా నియమితున్నారు. పార్టీ క్యాడర్ ఏ విధంగా సహకారం? ఈరోజు చిత్తూరు సమన్వయకర్తగా నన్ను నియమించిన తర్వాత అనేక పంచాయతీలు, అనేక కార్పొరేషన్లు, అనేక వార్డులు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 42వ డివిజన్ శశి కార్పొరేటర్ ఆధ్వర్యంలో నేను, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదే టౌన్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ తిమ్ము గారు, వీళ్ళందరి సారథ్యంలో ఈరోజు ఈ 42వ వార్డులో ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. దీంట్లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమంలో ఏ విధంగా చేస్తున్నారంటే ప్రజలు ఒక సంక్రాంతి, ఒక గంగమ్మ జాతర ఏ విధంగా వస్తే ఆనందంగా, ఉత్సాహంగా పరుగులు తీసుకొని ప్రచార కార్యక్రమం చేస్తారో ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళ సొంత డబ్బులతో మా దగ్గర ఏం ఆశించకుండా వాళ్లే మాలలు, శాలవులు వేసి బ్రహ్మరథం పడుతున్నారు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి, అదేవిధంగా మేము కూడా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రజలకు మా మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, టౌన్ ఇన్ఛార్జ్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలను మా అవసరాలుగా భావించి వాళ్ళ పనులు చేసి పెడుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ప్రజల రెస్పాన్స్ చూస్తే ఏమని అర్థం? గతంలో కంటే ఇంకా అత్యధిక మెజార్టీ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తం అందించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? మేము దేశ చరిత్రలోనే ఎక్కడ కని ఎరుగున విధంగా ఉదయాన్నే లేసుకొచ్చి పెన్షన్ ఇవ్వడం కానీ 1వ తారీఖు అయితే, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీకంటే మేము ఎక్కువగా స్పీడ్గా ఉన్నామనే విధంగా ప్రజలు చూపిస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద ఎంసీ విజయానందరెడ్డి స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అని చెప్తున్నారు. ఇదే సమయంలో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని ఎంసీ విజయానందరెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు.